ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రేయర్ చేయండి. కల్వరి అందరూ కూర్చోడమ్మా. ఇప్పుడు మన మధ్యన దైవ సేవకుడు రాజశేఖర్ పాల్ గారు ఉన్నారు. ఆయన వచ్చి మన వాక్యం వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపను కోరుకుందాం. దేవుని ఒక సహాయాన్ని మనం కోరుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలి. మనం ఎలాగొచ్చామో అలా తిరిగి మనం వెళ్ళకూడదు. దినం దేవుని ఒక అభిషేకంతో మనం నింపబడాలి. ఆయన స్వరం వింటున్నప్పుడు మన జీవితంలో గొప్ప మార్పులు కలగాలి. అడుగుదాం దేవుణ్ణి, ప్రభా మేము ఎలాగొచ్చామో మేము అలా తిరిగి వెళ్ళకూడదు. కృపణీయమని పాదాలు పట్టుకుంటున్నాం. ప్రభా యేసయ్యా నీ కనికరం చూపించండి. దేవా ఇంకా రావాల్సిన ప్రజల మీద తోడుకొని మీరు తీసుకుని రండి ప్రభా. నాయన తండ్రి ఈ దినాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అద్భుతం చేయండి అయినా. యేసయ్యా నీ స్వరం వినడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. కార్యాలు చేయండి ప్రభా. నైనా దేవా అద్భుతం చేయమని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. నైనా మా హృదయాలు తెరవండి. మా హృదయాల్లో మార్పులు కలగచేయండి. వింటున్నాము కానీ మా జీవితంలో మార్పు లేదు ప్రభా. సహాయం చేయండి ప్రభా. నైనా అయ్యా ఈ కూడికను ప్రారంభించు, ఆశీర్వాదకరంగా ముగించండి ప్రభా. దీవెనకరంగా ముగించమని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. నైనా కనికరం చూపించండి. సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి.
ఆదికాండం 4వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలు మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 5 నుంచి 7 దాకా చదువుమా. కయ్యను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు, కాబట్టి మిక్కిలి కోపమొచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? పాపము పొంచి ఉన్నది. పాపం ఎక్కడ పొంచిందంటమ్మా? వాక్కిటిన పొంచి ఉన్నది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చాలమ్మా. ఇక్కడ పాపము ఎక్కడ పుట్టింది? పాపము ఒక మనిషిని ఏం చేసిద్ది? మనిషికి ఏమైనా పాపం మీద జయముందా? లేదా ఆ పాపములోనే ఒక మనిషి మనము దాసోహమైపోయి అలాగా మనం మరణించాలా? ఈరోజు దేవుడు మనకి పాపం మీద జయం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనము అనేకమైన వాటి విషయంలో బలహీనమైపోతున్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ, వాక్యం చదువుతున్నాం కానీ, ఉపవాసాలు ఉంటున్నాం కానీ, నీకు జై జీవితం అనేది నీ జీవితంలో చూడలేకపోతున్నారు. ఈరోజు ఆ జై జీవితం అనేది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 4:4 చదవండి ఒకసారి. కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కానీ, చాలమ్మా. ఇక్కడ అర్పణ విషయంలో దేవునికి ఒక మాదిరిగా అర్పణ ఇవ్వలేదు. అర్పణ ఇవ్వాలి అంటే కయ్యనుకి, హేబేలుకి దేవుడు ఎవరు చెప్పారు అర్పణ ఇవ్వమని? పాత నిబంధన భక్తులు. ధర్మశాస్త్రం లేదు, సేవకులు లేరు. ఈ రోజున నీ మందలో నుంచి ఒక శ్రేష్టమైంది దేవుడికి ఇవ్వాలని హేబేలుకి ఎవరైనా చెప్పారా? కయ్యనుకి ఎవరైనా చెప్పారా? తన పొలములో నుంచి శ్రేష్టమైంది తీసుకొని రావాలి ఎవరైనా చెప్పారండి? ఎవ్వరు చెప్పలే. కానీ వాళ్ళు దేవుని విషయంలో ఒక ఆసక్తి కలిగి ఉన్నారు. ఇద్దరున్నారు. ఆదాముకి పుట్టిన బిడ్డలు వీళ్ళిద్దరు. ఎవరు? హేబేలు, కయ్యను. ఈ ఆదాము ప్రతి దినము దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి. అలాంటి గర్భమున పుట్టిన బిడ్డలిద్దరు. వాళ్ళిద్దరికి ఒక రోజున దేవునికి ఒక మంచి అర్పణ ఇవ్వాలని ఆశపడ్డారు. హేబేలైతే దేవుని కోసము మందలో ఒక శ్రేష్టమైనది తీసుకొని వచ్చి అర్పణ ఇవ్వాలని కోరుకున్నాడు. కయ్యను కూడా అర్పించాడు. కయ్యను కూడా తీసుకొని వచ్చి అర్పించాడు. కానీ దేవుడు ఇక్కడ అర్పణలో హేబేల్ అర్పణ అంగీకరించాడు, కానీ ఇక్కడ కయ్యను అర్పణ అంగీకరించబడలేదు. అంటే కయ్యన్ని ఎప్పుడైతే దేవుడు తన అర్పణ అంగీకరించలేదో కయ్యనుకి ఏం కలిగిందంటే అండి, మిక్కిలి 7వ వాక్యం చదమ్మా. 4:7 తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనిలా పాపం పంచి ఉండడం. చాలమ్మా. ఈ కయ్యనుకి ఏం కలిగిందంటమ్మా? కోపంతో తన తమ్ముడిని పొలములోకి పిలిపించుకొని అతన్ని చంపేశాడు. కానీ దేవుడు కయ్యన్ని విడిచిపెట్టలేదు. కయ్యన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. యథాప్రకారంగా కయ్యన్ దగ్గరికి దేవుడు వచ్చాడు. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు.
నేనేమన్నా కాపలాదారునా అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, కయ్యను నీ తమ్ముడు రక్తము నాకు మొరపెడుతుంది అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు, నీకెందుకంత కోపము? కయ్యంతో చెప్తున్నాడు, నీకెందుకంత కోపము? ఆ కోపం వల్ల నీ తమ్ముడిని నువ్వెందుకు చంపావు అంటే, కయ్యను ఏ పాపంలో పడిపోయాడో దేవుడు ఆ పాపం విషయమై దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు సూటిగా. నీకెందుకంత కోపం అంటున్నాడు దేవుడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలనెత్తుకోవా? నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు తలెత్తుకోలేవా? వాకిట ఏముందంటమ్మా? పొంచి ఉంది. నువ్వు చేసిన పాపము ఎక్కడుంది తెలుసా? నీ వాకిట్లోనే ఉంది. జాగ్రత్త. దానికి నీ మీద వాంఛ కలిగిద్ది, అది నిన్ను ఏలిద్ది. నీ పాపం నిన్ను. జాగ్రత్త. ఈ రోజున నీకు కోపం ఉందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నాకు కోపం లేదు అన్నోళ్ళు చేయొద్దండి. చూస్తాను ఒక్కసారి. అందరికీ కోపం ఉంది. అందరికీ కోపం ఉంది, నాతో సహా. ఎవరికి లేదు? అందరికి ఉంది. కానీ ఆ కోపము ఒక మనిషిని ఏం చేసిద్దంటే చంపేస్తుందండి. నువ్వు నేను కూడా అనేక సార్లు మన నోటి మాట ద్వారా ఎంతమంది గాయపరచబడ్డారు. నీ నోటి మాట ద్వారా కోపం వచ్చినప్పుడు బూతులు ఎలాగ మాట్లాడేశావు? నీ నోట్ల నుంచి ఎన్ని శపితమైన మాటలను తిట్టావు? కోపమే అది నీ కుటుంబాన్ని సర్వనాశనం. అన్ని పాపముల కంటే భయంకర పాపం ఏంటంటే కోపము. ఈ తాగుబోతుడితైనా సహవాసం చేయొచ్చు అంటారు, కానీ కోపిష్ఠుడితో సహవాసం చేయొద్దని ఉందండి. ఎందుకంటే వాడికి ఎప్పుడు కోపం వస్తో వాడికే తెలీదు. ఈరోజు నీ కోపం నువ్వు విడిచిపెట్టగలుగుతావా? కయ్యను హేబేలు చంపేశాడు, కానీ నీ మాటలతో ఎంతమంది చనిపోయారు? నువ్వు మాట్లాడుతున్న మాటలతో ఎంతమంది ప్రభువుల నుంచి దూరం అయిపోయారు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది నీ మాటల ద్వారా కన్నీరు కారిపించావు? జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయం, ఉదయకాల సమయంలో నీ పాపం ఎక్కడుందంటే నీ వాకిటి దగ్గరే ఉంది. జాగ్రత్త. దానికి నీ మీద వాంఛ కలిగిద్ది. అది నిన్ను ఒక రోజు నేనేం చేసిద్దంటే సర్వనాశనం చేసేస్తుంది. నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి నీ పాపం ఎక్కడో లేదు, నీ వాకిటినే నీ గుమ్మం దగ్గరే ఉంది. ఆలోచిస్తున్నారా? త్రాసుపాము కంటండి పగబడితే ఎన్ని నెలలు ఉంటుంది? ఎన్ని నెలలు అండి? 6 నెలలు ఉంటుంది అంట కోపం దానికి. అది నీళ్ళు తాగదు, అన్నం కూడా తినదంట. ఈ 6 నెలలు నువ్వు కనబడకపోతే అది నాలుగు కొట్టుకొని ఆ పాము చచ్చిపోద్దంట. మరి నీ కోపం, నీలో ఉన్న కోపం విషయం ఏంటి మరి? ఏమండి, మరి నీలో ఉన్న కోపం ఎలాగుంది ఈ రోజున? మరి నీలో ఉన్న కోపం విషయంలో సరి చేసుకుంటున్నావా? దేవుడు కయ్యంతో చక్కగా మాట్లాడుతున్నాడు. తన బలహీనత విషయంలో చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. కయ్యను ఏ పాపంలో పడిపోయాడో ఆ పాపం విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు కోపము ఎందుకు అంటున్నాడు. నీకు కోపం ఎందుకు అంటున్నాడు. దేవుడు చెప్తున్నా కూడా కయ్యను దేవుడు మాట వినలేదండి. వినలేదు. వినకపోవటం వల్ల కయ్యను జీవితం ఏమైపోయిందంటే తన జీవితము ఒక శపించబడిన జీవితంలోకి వెళ్ళిపోయాడు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ పాపం విషయమై దేవుడు నీకు ఎత్తి చూపిస్తున్నప్పుడు మనం సరి చేసుకోకపోతే ఆ కోపమే నీ కుటుంబం నాశనం చేసింది. ఆ కోపమే భార్య భర్త నుంచి దూరం చేసింది. ఆ క్షణిక కోపమే నీ కుటుంబ వ్యవస్థని, నీ ఉద్యోగాన్ని అన్నిటిని పోగొట్టుకుంటాడు. కోపమేనండి, కోపమే. ఈరోజు చాలామంది కోపగిచ్చినప్పుడు నీ పై అధికారులు
నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈరోజు చాలా మంది భర్త ఒక మాట అంటే భార్య లోబడకపోవటం వల్ల సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతుంది అంతే. ఈరోజు చాలా మంది మగవాళ్ళు వచ్చి, అన్నా నా భార్య ఏదైనా ఒక మాట గద్దిస్తే ఇంట్లో నుంచి సర్దుకొని వెళ్ళిపోతుందా, భయపడిపోతున్నారని మీ ఆడలను చేసి. మరి మీరు ఎలాగున్నారు? ఎలాగున్నారు? మీలో కోపం తగ్గిందా? కోపాన్ని విడిచిపెట్టారా? లేకపోతే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు నాశనం చేసుకుంటుందంట. కోపమే క్షణిక ఆవేశం. ఆ కోపమే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని నాశనం చేసిన. కయ్యను కూడా ఆ కోపం రావటం వల్లే తన తమ్ముని చంపేశాడండి, చంపేశాడు. ఒక పాపం ఒక మనిషిని ఇంకా ఏం చేసిద్దో మనం చూద్దాం. 2 సమూయేలు 11వ అధ్యాయము 2 సమూయేలు 11వ అధ్యాయము 2వ వాక్యం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర విద్య మీద నడుచుచు పైనుంచి చూచుండగా ఒక స్త్రీ కనపడెను, బహు సౌందర్యవతి ఉండెను. దావీదు దాని సమాచారం తెలుసుకుంటకై తన దూతను పంపెను. అతడు వచ్చి ఆమె చదమ్మా బెత్షెబా అని తెలియచేయక దూతల చేత ఆమెను పిలువనంపి ఆమె అతని యొద్దకి రాగా అతనితో పాపం చేసి చదవ కలిగిన అపవిత్రం పోగొట్టుకున్నాడంట. వచ్చిన చాలండి. దావీదు గొప్ప ఆత్మీయుడండి, గొప్ప ప్రార్థన పరుడు. దినానికి 7 మార్లు స్తుతిస్తాడు, దినానికి 3 మార్లు ప్రార్థించేస్తాడండి. దావీదు గొర్రెలు కాసుకుంటున్న సమయంలో సింహం వచ్చినప్పుడు దాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడండి. ఎలుకబంటిని కూడా చంపిన వ్యక్తి దావీదు. సింహం నోటి నుంచి తప్పించి తన గొర్రెలు కాపాడుకున్నాడు. దావీదుకి దేవుడి పట్ల ఎంత ఆసక్తి అంటే, నేను దేవునికి ఒక మందిరము కట్టాలి అని ఒక తపన కలిగిన వ్యక్తి అండి. గొర్రెల పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. ఎప్పుడు ప్రార్థన స్తోత్రం చెప్పటమే దావీదుకి తెలుసండి. ఈ లోకం అంటే ఏమి తెలియదు. ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఎంత గొప్ప అభిషేకం ఉంది దావీదుకి. ఒక దినమున వాళ్ళ తండ్రిని పిలిచి, అయ్యా మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి చూసిరా అంటే వెళ్ళినప్పుడు అక్కడ గొలియాతు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు గడగడలాడిస్తుంటే దావీదు అంటాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అంటాడు. సౌలు దగ్గర తీసుకొచ్చినప్పుడు యుద్ధ వస్త్రాలు తొడిగిస్తే ఇది నాకు వాడుక లేదు అంటున్నాడు. సౌలు అంటున్నాడు, వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసం చేసిన వ్యక్తి గొలియాతు, నువ్వు బాలుడివి, వాడు 7 అడుగులున్నాడు, నువ్వు వాడిని జయిస్తావా అంటే అప్పుడు దావీదు అంటున్నాడు, నేను సింహముని ఎలుకబంటిని జయించిన వ్యక్తిని, వీడు దాంట్లో ఒక్కడిగా మారిపోతాడన్నాడు. అంత బలం ఉందండి, అంత గొప్ప విశ్వాస వీరుడు దావీదు. దావీదుకి అభిషేకం ఉంది, దావీదుకి ప్రార్థన జీవితం ఉంది, దావీదుకి విశ్వాస జీవితం ఉంది, దేవుని భయం కలిగిన వ్యక్తి దావీదు. ఇన్ని వరాలు ఉన్నాయండి దావీదులో, ఇన్ని వరాలు ఉన్నాయి. యుద్ధంలోకి వెళ్ళి దావీదు వెళ్తుంటా గొలియాతు అంటాడు, ఏంటి నేనేమన్నా కుక్కలు అనుకుంటున్నావా, ఏం లేకుండా వస్తున్నావంటే నేను యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను అన్నాడు. ఒక్క రాయితోని గొలియాతుని చంపి తన తల నరికిన వ్యక్తి, ఇజ్రాయెల్కి రక్షణ కలగచేసిన వ్యక్తి అండి ఈ దావీదు. ఎంత గొప్ప బలాఢ్యుడైన ఈ దావీదు, ఎంత గొప్ప అభిషిక్తుడైన ఈ దావీదు. ఎవరైనా నమ్ముతారా? బెత్షెబాతో పాపం చేశారు అంటే
ఎవరైనా నమ్ముతారండి? ఎవరైనా నమ్మగలుగుతారా? ఇన్ని గుణగుణాలు ఉన్నాయి ఈ దావీదులో. పాపం ఎలా చేయగలిగాడు? ఎలా చేయగలిగాడండి? అంటే దావీదుకి అభిషేకం ఉంది, ప్రార్థన జీవితం ఉంది, స్తోత్రం చెప్తాడు, విశ్వాస వీరుడు, శక్తిని జయించగలుగుతాడు. కానీ దావీదుకి చూపుల మీద జయం లేదండి. హల్లెలూయా. చూపుల మీద జయం లేదు దావీదుకి. అభిషేకం ఉంది కానీ చూపుల్లో పరిశుద్ధి లేదు దావీదుకి. ఒకానొక దినమునంట ప్రొద్దుగుంకుని వేళ, క్రమం లేదు దావీదులో. యుద్ధము జరుగుతుంది. ఈ అయ్యగారు మితి మీదకి ఎక్కాడు, షికారుకి మితి మీదకి ఎక్కి అటు ఇటు 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 తిరుగుతున్నాడు. తిరుగుతుంటే అక్కడ ఒక తల్లి, ఏమండి, ఓపెన్ టాప్లో ఈ అమ్మగారు ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. అస్సలు ఆ తల్లికి కొద్ది కూడా తన శీలం విషయమే, పరిశుద్ధి విషయంలో ఏమని ఒక్కటే ఉందా? తలంపు ఉందా? లేనే లేదు, లేనే లేదు. అంతే. ఆమె ఆ దినం అలా చేయటం వల్ల ఒక గొప్ప అభిషక్తుడిని ఏం చేసింది? పాపములకి లాగేసింది. అంతే. ఏది తీసుకొచ్చిన తెప్పలు ఎవరు? ఆడ. మీరే జాగ్రత్త. నిలబెట్టాలన్నా మీరే, కొల్చాలన్నా మీరే, సంఘము కూడా బాగుపడాలన్నా మీరే, ఏ రాజకీయం చేయాలన్నా మీరేనండి. సంఘంలో కూడా సంఘ పెద్దలు మంచోళ్ళండి, వెనకాల నుంచి మీరే పొడుస్తూ ఉంటారు, మీరే పొడుస్తారు. ఇంటికి వెళ్ళగానే మీ ఆయన మనసు తోడుతూ ఉంటారు. పాపం వాళ్ళ సంఘ పెద్దలు సేవకులు ఎంత ఐక్యతగా ఉంటారో మీరు ఐక్యతను చెడగొడతారండి. ఏం చెప్తారో తెలియదు ఇంటికి వెళ్ళి. అంతే. ఇంకా అసలు వాళ్ళు ఏమైపోతారో తెలియదండి. ఏ తిప్పలు తీసుకొని రావాలని మీరేనండి. మీరు కుదురుగా ఉంటే అన్ని కుదురుగానే ఉంటాయి, అన్ని కుదురుగా ఉంటుంది. ఆ దినమున ఆమె ఓపెన్ టాప్లో చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈ రోజున పెత్తనాలు చేస్తారండి వీళ్ళు. ఆదాముతో ఉన్నంత కాలం అవ్వమ్మ పాపం చేయలా. సర్పం కూడా మాట్లాడలా ఆదాముతో, అవ్వమ్మతో మాట్లాడలా. ఎప్పుడైతే ఈమె ఒంటరిగా వచ్చిందో అప్పుడు మాట్లాడిందండి సర్పం. ఆదాముతో ఉన్నంత కాలము ఏ పాపంలో పడిపోలేదండి అవ్వమ్మ. నువ్వు దేవునితోనూ దేవుని సేవకులతోనూ ఐక్యతలో నువ్వు కలిసి ఉన్నంత కాలము సాతాను నీ దగ్గరికి రాడు, నీతో మాట్లాడంతే, నేను కదిలించడు. ఎప్పుడైతే సంఘములో ఉన్న ఒక ఐక్యతలో నుంచి, సేవకుల్లో ఉన్న ఐక్యతలో నుంచి ఎప్పుడైతే నువ్వు బయటికి వస్తావో అప్పుడు మాట్లాడతాడు నీతో సాతాను. ఆదాము దేవునితో ఐక్యత కలిగి ఉన్నాడు, అవ్వమ్మ ఆదాముతో ఐక్యత కలిగి ఉంది. దేవుడు చెప్పాడు, ఈ చెట్లు ఫలాలన్నీ తిను, దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అంతే, వెళ్ళలేదు. అవ్వమ్మ ఆదాము ఎక్కడికి వెళ్ళినా సేవకులతో పాటే తిరిగిందండి. అందుకని సాతాను టచ్ చేయలేకపోయింది. ఐక్యతలో, సేవకుడితో ఐక్యత, సంఘం బిడ్డలతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు సాతాను నిన్ను ఏమీ చేయలేడు. ఎప్పుడైతే ఆ ఐక్యతలో నుంచి ఈ అవ్వమ్మ ఆదాము గాని ఇంట్లో కూర్చోబెట్టి ఈమె శిఖర్లు కొడతానికి వచ్చింది, ఈమె పెత్తనం చేసింది. అప్పుడు ఈమె ఎప్పుడైతే పెత్తనం చేసిందో బయటకు వచ్చి అప్పుడు మాట్లాడుతుందండి సర్పము. అప్పుడు నోరు తెరిచింది ఈ సర్పము. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో ఈ చెట్టు ఫలం తినంటే నేను తిన్ను, దేవుడు చెప్పాడు, ఇది తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది. కానీ ఈమె ఏం చేసింది? వదిలింది. అది సాతానేమన్నా వదల్లా. ఈ పండు తింటే నువ్వు ఎట్టగుంటావు అనింది, దేవదూతలాగా ఉంటాను. అది దేవుడు మనకి ఏ పోలికి, ఆయన పోలికిస్తే దేవదూతలు తన్ని కింద పడేస్తే నువ్వు దేవదూతలాగా ఉంటానింది నిజంగానే. కానీ మన దేవుని పోలిక. కానీ సాతాను చెప్తుంది చూడు, నువ్వు దేవదూతల పొగుడుతుంది. ఈరోజు సంఘంలో ఏం కావాలి మీకు? పొగడతలు కావాలి. నువ్వు ఇచ్చే కానుకని పొగడాలి. నేను ఒక్కసారి 10 సార్లు నేను పొగడాలి. వెనకాల పొగిడితే అప్పుడు నీ కానుకని చదవాలి. నువ్వు ఇచ్చే ప్రతి ఒక్క వస్తువు రాయాలి బోర్డు మీద. నీ పాట పాడితే మిమ్మల్ని పొగడాలి, గద్దించకూడదు. అది అవ్వమ్మ ఆత్మ జాగ్రత్త. అవ్వమ్మ నాశనం చేసింది పొగిడి. ఆ పొగడ్తలో పడిపోయి
ఎవరైతే ఆ పొగడతలో పడిపోతారో వెంటనే ఏదైనా తోటల నుంచి బయట గింటి వేయబడిందండి. నువ్వే కోరుకుంటున్నావు? గద్దింపును కోరుకుంటున్నావా? పొగిడించుకునే భక్తులు కోరుకుంటున్నావు? ఈ రోజున నిన్ను సరిచేసే భక్తులు కోరుకుంటున్నావా? నిన్ను పొగడాలా? నువ్వు పొగిడావా, నువ్వు ఏదైనా తోటల నుంచి బయటకు వెళ్ళిపోతావు అంతే. నీకు పొగడతలు కాదు మనకు కావాల్సిన దినాల్లో. సరిచేయబడాలి అంతే. అవ్వమ్మని దేవుడు బయటికి ఎంటేశాడండి, అంతే ఏదైనా తోటల నుంచి. ఈరోజు మనము కూడా ఆ దావీదులాగా షికార్లు కొడుతున్నాం. మనం కూడా ఏమండి, ఈ రోజున మా చాలా మంది చెల్లెలు కూడా బిల్డింగుల పైనకి వెళ్తారు. అమ్మ చల్లటి గాలి వస్తుంది, కాస్త బయట తిరుగుతాను, పైకి ఎక్కండి. ఎవడో ఒకడు చూస్తాడు, శోధనలో పడతావు. ఎవడో చెయ్యి ఊపుతాడు, టిక్ అరుగుల మీద కూర్చుంటారు. ఏమండి, ఇప్పుడు అసలు ఎండాకాలం, ఇప్పుడు అరుగుల మీద కూర్చుంటారు. సాయంత్రం అయితే చల్లగా ఉందని మంచాలు వేసుకొని రోడ్లంట అరుగుల మీద అక్కడెక్కడ కూర్చుంటారు. చూసి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. వెళ్ళేవాడు పోయాను పట్టకపోతాడు, ఎవడో ఒకడు వచ్చి నిన్ను పట్టుకెళ్తాడు, సాతానుగా లాక్కెళ్తాడు. ఏదో ఒక పాపంలో వేసి నిన్ను లాక్కెళ్తాడు, పక్క లాక్కెళ్ళిపోతాడు. అంత ప్రార్థన పరుడే. దినానికి 7 మార్లు స్తుతిస్తాడు, దినానికి 3 మార్లు స్తుతిస్తాడు. యుద్ధం జరుగుతుంటే ఆ ఒక్కరోజు ప్రార్థన చేయలేదండి దావీదు. ఆ ఒక్కరోజు దేవుని స్తుతించలా. లెగిసి ప్రొద్దుకుంకు వెళ్ళి లెగిసి ఎప్పుడు దావీదు ప్రార్థన చేసే వ్యక్తి మిద్ది మీదకి వెళ్ళి సంచరిస్తాడంట. కొద్దిగా రిలాక్స్ అవుతాను మమ్మీ, కొద్దిగా ఫోన్ చూసుకుంటాను మమ్మీ, కొద్దిగా టీవీ పెట్టుకుంటాను మమ్మీ, కొద్దిగా పక్కింటి ఆంటీకి ఇంటికి వెళ్తాను మమ్మీ, పక్కింటి ఫ్రెండ్ ఉంది వెళ్ళు. ఏదైనా తోటల నుంచి వెళ్ళిపోతావు, నీ జీవితం నాశనానికి వెళ్ళిపోద్ది. ఇంకంతే, అట్నుంచి అట్టే వెళ్తావు, ఇంకింటికి కూడా రావు. శరీరం వస్తుంది, నీ ఆత్మ కల్మషమైపోద్ది అంతే. నీ ఆత్మ పరిశుద్ధులు పోగొట్టుకుంటుందంతే. నీ ప్రాణాత్మ దేహము దావీదు చూశాడు, చూడగానే అప్పటికప్పుడు పడిపోయాడంత పాపం. చూడగానే తన దేహంలో ఆశ కోరికలింది, పాపం చేసేసాడంతే. దేవుడిని ఏమి చూడొద్దు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ కూర్చోద్దు అంటున్నాడు. చూసావా, ఒక అభిషక్తుడు గొప్ప ప్రార్థన పరుడు. ఇప్పుడు నీకు అనిపిస్తుంది, అన్నా దావీదే పడిపోయాడు, ఇంకా మీ మాలో ఉంటాడు, ఇంకేంటి మా పరిస్థితి. ఆహా, మన వాక్య సాతాను గడి చెప్తాడు, ఎన్నోగా దావీదే నిలబడలేదు, ఇంక నువ్వు ఎంత అన్నాడంటాడు. తప్పది. దేవుడు చెప్తున్నాడు, దావీదు దేవుడు మాట వెళ్ళలేదు. యుద్ధం జరుగుతుంటే ప్రార్థన చేయాల్సిన పొయ్యి మిద్ది మీదకి ఎక్కాడు. ఇది ఎలాంటి కాలము? మనం యుద్ధ కాలంలో ఉన్నాం. మనకి ఎవరితో యుద్ధము? రష్యాతో కాదు, యుక్రెయిన్తో కాదు మనకి యుద్ధము, పాకిస్తాన్తో కాదు యుద్ధము. అంధకార శక్తులతోను, వాయుమండల శక్తులతోను, దురాత్మ శక్తులతోను, అపవాది శక్తులతోను మనకి యుద్ధము. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నామో? యుద్ధములో ఉన్నాం. మనము పోరాటాల్లో ఉన్నాము. బయటికి వెళ్తే పోరాటము సాతానుతో, పాపం అనే పోరాటము, అనేక పోరాటాలు మన ఎదుట ఉన్నాయి. దాన్ని నువ్వు జయించాలి అంటే నీకు ఒక అభిషేకము కావాలి, నీకు ఒక ప్రార్థన జీవితం కావాలి, నీకు ఒక సంఘ సహవాసం కావాలి, నీకు ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడు ఐక్యతను, సంఘముల ఐక్యతతో ఉన్నప్పుడు నిన్ను సాతాను ముట్టలేడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంఘముల నుంచి బయటకు వెళ్తావో, సేవకుని వదిలిపెట్టి ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోతామో, అప్పుడే సాతాను గాడు నిన్ను పట్టుకుంటాడు. అప్పుడే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. జాగ్రత్త, నాశనం చేస్తాడు. దావీదు చూడండి, ఎంత అంత గొప్ప అభిషక్తుడు, అంత పెద్ద ప్రార్థనాపరుడు. తన జీవితంలో ఏం జరిగింది? పాపం ప్రవేశించింది. ఎవ్వరికీ తెలియదు. రహస్యంగా పిలిపించుకున్నాడు, పాపం చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అంతే. ఇంటికి వెళ్ళిపోయారు, ఎవ్వడికి తెలియదు అనుకున్నాడు. కానీ దావీదు జీవితంలో ఏం జరిగింది తెలుసా? తన పాపం విషయంలో, తను చేసిన పాపం విషయంలో, తన పాపము తన కుటుంబం మీద పనిచేసిందండి. చూద్దాం. 2 సమూయేలు 13వ అధ్యాయము 1 నుంచి 3 దాకా చూద్దాం.
కుమారుడు అబ్షలోమునకు సుందరియగు ఉండగా దావీదు కుమారుడుగు అమ్నోను ఆమెను మోహించెను. కన్యకైనందున ఆమెకి ఏమి చేయవలనని దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై ఏమేనంటండి, తామారును పట్టి అయ్యగారు అంటే ఈ ప్రేమల బంధాలు ఏమవుతారంట? ఏమవుతారు చెప్పండి? చిక్కుపోతారంట. ఈ అయ్యగారు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడగానే ఇంకా అయ్యగారికి చిక్కుపోతున్నాడు, సన్నగా అయిపోతున్నాడు. ప్రేమల బంధాలు ఒకటే గుర్తు పెట్టుకోండి, చిక్కిపోతారు వాళ్ళు. మీరేమనుకుంటారు? నా కూతురు లెక్కలు బాగా చేస్తుంది, నా కూతురు సైన్స్ బాగా చదువుతుంది, బైపీసీ బాగా చదువుతుంది, రాత్రి పగలని అనుకుంటున్నారేమో. లేదు లేదు లేదు, మీరు హార్లిక్స్ బూస్ట్లు ఇస్తూ ఉంటారు. ఎక్కడ చిక్కిపోతుంది? ఫోన్లో. ఫోన్ ఒకటి ఎదురుగా ఏమనంటే ఇప్పుడు ఏమంటారు ఫోన్లో? అసలు ఎంత సాతాను కాడండి, మన పక్కనే ఉంటాడు. అబద్ధం కూడా ఎట్టగా అందిస్తాడంటే అసలు వాళ్ళు తడువుకోరు. వీళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళండి, తడువుకోరు. వీళ్ళు చక్కమని చెప్తాను నీకు. సాతాను పక్కనే ఉంటాడు, అందిస్తాను నీకు. మీ అమ్మని ఎట్ట సాటిస్ఫై చేయాలి, ఏం చెప్తే మీ అమ్మ నమ్మిద్దో ఆ దయ్యం గడికి తెలుసు. పక్కనే ఉండి నువ్వేం తడుకోకల్లా, అది వెంటనే చెప్తా నీకు. అసలు ఎంత అబద్ధం ఆడతావు, అసలు డౌట్ రాకుండా ఆడతారండి అబద్ధాలు కదండి. అంటే ఈ పాపం విషయంలోనే కాదు, నువ్వు సినిమా చూస్తున్నా, నువ్వు సీరియల్ చూస్తున్నా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నా, నువ్వు మోసం చేస్తున్నా, ఏ పాపం నువ్వు చేసినా నువ్వు ఏమవుతావంటే చిక్కుపోతావు. తింటావు, ఒంటికి పడితే పడదు, బ్యా బ్యా అని తెప్తా ఉంటాయి గ్యాస్తో. ఎందుకు చెప్తావు? తింటావు, అరగదు. పాపం ఉంది నీలో. కడుపు నొప్పి, గుండె నొప్పి, నడు నొప్పి, మోకాలు నొప్పి, ఆ నొప్పులు, మెల్ల నొప్పులు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావు? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? సాతానికి నువ్వు చోటిచ్చావు, దురాత్ముడికి నువ్వు చోటిచ్చావు. నువ్వు అది చూసుకో. ఈరోజు నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే వెంటనే ఎమాక్సిలిన్ మింగటం కాదు, టాబ్లెట్లు మింగటం కాదు. మొట్టమొదటి నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటంటే నీ పాపం విషయంలో ఒక గ్రహింపు నీకు ఉండాలి. నేను ఈ తప్పు చేశాను, నీకు గుర్తుకు రావాల్సింది నీకు టాబ్లెట్లు కాదు, నీ పాపం నీకు గుర్తుకు రావాలి. నేను ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, నేను ఎక్కడ దేవుని తప్పు చేశాను, నా భర్తని నేను అన్నానా, నా భర్తకి నేను విరోధంగా, దేవునికి విరోధంగా నేను పాపం చేశానా, అది నీకు గుర్తుకు రావాలి. ఈరోజు అది గుర్తుకు రాదు మనకి. నువ్వెన్ని టాబ్లెట్లు వాడు, ఎన్ని వాడినా తాత్కాలిక ఉపశమనం అంతే. నీలో విడుదల రావట్లేదు అంటే పాపమే. ముందు నువ్వు చూసుకోవాల్సింది నేను ఎక్కడ పడిపోయానో, ఎందుకు ఫెయిల్డ్ అయ్యో, పాపమే. ఎందుకు చదువుకోలేకపోతున్నావు, పాపమే. బుక్ తెరుస్తున్నావు, బొరకెక్కట్ల ప్లేట్లు అన్నం పెట్టుకున్నావు, తినలేకపోతున్నావు, కారణము పాపం. ఒక మనిషిని ఒక పాపం ఎట్లా నాశనం చేస్తుందో చూడండి. చూడండి, దావీదు కుమారుడంట చిక్కుపోతున్నాడంట, చిక్కుపోతున్నాడు అంతే. తింటున్నాడు కడుపు నిండా, కానీ ఒంటికి పడట్లా, ఒంటికి పడట్లేదండి. అమ్నోను అబ్షలోము దావీదుకి కుమారులు. అబ్షలోము అమ్నోనికి అన్న. ఆ అన్నకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరేంటండి? తామారు. ఇప్పుడు ఇద్దరికి ఏమైద్ది? తమ్ముడు కదా, తమ్ముడు అన్న కూతురు ఏమైద్దండి? ఏమైద్ది? ఏ వరుస అయిద్దండి? చెల్లెలైద్ది. ఇప్పుడు ఈ చెల్లెల మీద అతడికి ఆశ కలిగిందంట. జాగ్రత్త, నీ పాపం నిన్ను విడిచిపెట్టదు, అది నీ బిడ్డల మీద పనిచేసింది, అది నీ బిడ్డల మీద పనిచేసింది. సొంత అన్న చెల్లెల మీద మోహించాడండి, మోహించాడంతే. ఒక భార్య భర్తలు ఉన్నారు. తన భర్త ఏమో రాజకీయ నాయకుడు, తల్లేమో మహిళా మండలికి ప్రెసిడెంట్, కూతురు ఎంబీబీఎస్ చేస్తుంది, కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, తండ్రి ఏమో రాజకీయాలు బిజీగా ఉన్నాడు.
ఈమెమో ప్రతి ఆదివారం మహిళా మండలి కదా, ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అంటే తిరుగుతుంది. ఒక రోజున తన కూతురు గర్భం ధరించింది. అది తెలుసుకున్నారు. ఎలాగొచ్చిందిరా అంటే తన అన్నే తన కూతుర్ని కడుపు చేసేసాడండి. ఎవరున్నారు? తండ్రి రోడ్లో తిరుగుతున్నాడు ఆ రాజకీయం అని, తల్లి మహిళా మండలాన్ని పట్టుకొని తిరుగుతుంది. ఇంట్లో ఉండరు. అప్పుడు తండ్రి బంధువులు అంటున్నారంట, మన ఇంటా వంట లేదు, ఇద్దరిని చంపేసే అంటున్నారంట. ఇద్దరిని చంపేసే అంటున్నారంట. తల్లి బంధువులేమో అయిపోయింది అయిపోయింది, ఇద్దరికి పెళ్లి చేసేయండి అంటున్నారంట. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ దినం నీకు భయం ఉందా? నీకు భయం వేస్తుందా? ఈ రోజున నీ కొడుకే నీ కూతురుతో పాపం చేస్తే ఎంత వేదన ఉంటుంది. తండ్రే కూతురుతో పాపం చేస్తే ఎంత వేదన ఉంటుంది. ఒక తల్లి అంటుంది, అయ్యా నా కొడుకు తాగి ఇంటికి వస్తున్నాడు, వాడికి ఇంకా పెళ్లి కూడా కాల, తండ్రి చనిపోయాడు, వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ తల్లి అంటుంది, నాకు కూతురు ఉంది, పెళ్లి కావాల్సింది. ఆమె అవునస్తేలే, వీడు ఎప్పుడు వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడో భయం వేస్తుంది అయ్యా తాగి. ఒక భయం. ఎందుకు ఈ భయం వచ్చేసింది ఈ రోజున? నువ్వు ఏడవలసిన సమయంలో ఏడవలేదు. నీకు వాక్యం వింటున్నప్పుడు నీ చెవుని చెవుని పెట్టావు. దేవుడి మాటలు వినలేదు. నువ్వు హృదయం కఠినం చేసుకున్నావు. చెప్తుంటే నువ్వేమన్నా తిరగబడ్డావు దేవ సేవకులకి, దేవుని వాక్యానికి. ఏంటి ఆయన ఇలా చెప్తాడు? ఏంటి ఆయన ఇంత కఠినంగా చెప్తాడు? ఇవన్నీ ఇప్పుడు చెప్పాలి ఇక్కడ సంఘంలో? ఇలా కూడా చెప్తారా అని నీకు అలాగ అర్థమైంది వాక్యము. ఆ దినము తీసుకోలేదు. ఏ దినము నువ్వు ఏడుస్తావు ఒక రోజున జాగ్రత్త. ఒక రోజు నువ్వు కన్నీరు కారుస్తా నీ బిడ్డల విషయంలో. దావీదు చేసిన పాపము దావీదుతో అంతమవలేదు, తన కొడుకు మీద పడింది. తన కొడుకేమో ఆ తామర్త సొంత చెల్లితో పాపం చేసేసాడండి. పాపం చేశాడంతే. చేసి చెరిపేసి ఇంట్లో నుంచి బయట గెంటేశాడండి. అది అబ్షలోముకి తెలిసింది. అబ్షలోము ఏం చేశాడు తెలుసండి? అమ్నోన్ని చంపేశాడంతే. చంపేశాడంతే. దావీదు కుటుంబంలో ఇప్పుడు వ్యభిచారులు ఉన్నారు. దావీదు కుటుంబంలో ఇప్పుడు నరహంతకులు ఉన్నారు. ఇప్పుడు నరహంతకులు ఉన్నారు. ఆ పాపం చూడండి ఎంత భయంకరంగా తీసుకెళ్తుంది, ఎంత భయంకర పరిస్థితులకి తీసుకెళ్తుంది. దావీదుకి అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. చూడండి 13:4 వాక్యం కూడా చూద్దాం. రాజకుమారుడైన నీవు నానాటికి సన్నగా అయిపోతున్నావు ఏంట్రా అంటున్నాడు. చదవా. చూసావా, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆడెవడంట? ఆడి అంత కపటం కలిగిన స్నేహితుడు అంట. నీ స్నేహితులు ఎలాగున్నారు? నీ స్నేహితులు ఎలాగున్నారు? ఎవరైనా రే నీ చెల్లెలురా ఈ విధంగా పాపం తిడతారు, గద్దిస్తారు. కానీ వీడైతే ఎంకరేజ్ చేస్తున్నాడు, పాపానికి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ దినం నువ్వు ఎలాగున్నా, ఈ దినం నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు? ఈ దినం ప్రభు సన్నిధిలో అమ్నోను తామార్తో పాపం చేశాడు. దావీదుకు తెలిసింది. దావీదు వచ్చి తన కుమారుని అడిగాడండి? అడగల. ఎందుకు చెప్పనా? దావీదే బెత్షెబతో పాపం చేశాడు. దావీదు బెత్షెబ భర్తని చంపించాడు. అందుకని దావీదు అడగలేకపోయాడండి. ఈరోజు నీ బిడ్డ తప్పు చేస్తుంటే నీకు అడిగే ధైర్యం ఉందా? ఏరా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీ మాట నీ బిడ్డలు వింటున్నారా? ఈరోజు నీ మాట నీ బిడ్డలు వింటున్నారా? వినట్లేదు. కారణము నువ్వు దేవుని మాట వినలేదంతే. ఇప్పుడు వాళ్ళు చిన్న బిడ్డలే, ఎలా జీవించిన చెల్లుబాటు అయిపోద్ది అనుకోవద్దు. అది నేను విడిచిపెట్టదు ఆ పాపం. జాగ్రత్త. దావీదు తన కుమారుని పిలిపించి ఎందుకు నువ్వు ఈ పాపం చేసావు అని అడగలేకపోయాడు. కారణము దావీదు చేశాడు కాబట్టి పాపం. ఈరోజు మరి నీవు సరి చేసుకుంటావా?
నీ బలహీనతల నుంచి నువ్వు విడిచిపెట్టగలుగుతావా? గొలియాతుని చెప్పాడండి, సింహాన్ని చెప్పాడు, ఎలుకబంటిని చెప్పాడు. కానీ దావీదు తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడండి. దేశాన్ని కట్టాడు, రాజ్యాన్ని కట్టాడు. దావీదు కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. మరి నీ కుటుంబం ఎలాగుంది? ఏ తల్లిలారా, నీ కుటుంబం ఎలాగుంది? ఏనాయనా, నీ కొడుకు ఎలాగున్నాడు? నీ బిడ్డలు ఎలాగున్నారు? నీ అల్లుడు ఎలాగున్నారు? చెప్పగలుగుతావు సమాధానము? నా బిడ్డలు, నా కుటుంబము దేవుళ్ళో ఉందయ్యా అన్నాడు. చెయ్యొద్దని చూస్తా లేదు. కారణము మన పాపమే. సరిచేసుకుందాం. యేసు రక్తం నిన్ను పిలుస్తుంది. రాత్రి మధ్యాహ్న కాల సమయం యేసు రక్తం నిన్ను పిలుస్తుంది. ఆ కల్వరిలో కార్చిన రక్తము, ఆ కల్వరిలో కార్చిన ఆ యేసు రక్తము ఈరోజు నిన్ను పిలుస్తుంది. ఈ రోజున ఆ దినము పాత నిబంధనలో క్షమాపణ ఉంది, శిక్ష ఉంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి క్షమాపణ ఉంది. ఆయన గొల్గోత కొండ మీద నీ కోసం నా కోసము ఆయన సిలువలో వేలాడాడు, శాపం తీసుకున్నాడు. ఈ రోజున కన్నీరు కారుద్దాం మనము. నా శాపాన్ని తీసుకో ప్రభా, నా పాపాన్ని తీసుకో, నాకు వద్దు ఈ పాపము అను కన్నీరు కార్చగలుగుతావా? యేసు రక్తం నిన్ను పిలుస్తుంది ఈ రోజున. 15:30 కూడా చదువుదాం. 2 సమూయేలు 15:30. ఇంకా దావీదు జీవితం ఏం జరిగిందో చూద్దాం. దావీదు ఒలీవ కొండల చెట్టు ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్ష లేకుండా కాలినడకన వెళ్ళును. జనందరూ తల కప్పుకొని కొండ ఎక్కిరి. చాలండి. ఇప్పుడు దావీదు సింహాసనము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? కొండకి వెళ్తున్నాడంట. దావీదుని దేవుడు కొండల్లో గొర్రెలు కాసుకుంటున్న ఈ దావీదుని, కొండల్లో లోయలో ఉన్న దావీదుని తీసుకొని వచ్చి సింహాసనం ఎక్కిస్తే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? కొండల్లోకి వెళ్తున్నాడంట. కన్ఫ్యూజన్ స్పిరిట్ వచ్చేసింది దావీదులకి. అబ్షలోము దావీదుని చంపుతానికి చూస్తున్నాడు. ఫిలిస్తీన్లు దావీదుని చంపుతానికి చూస్తున్నారు. సింహం లాంటి గుండెండి దావీది. భయం వచ్చేసింది. ఇంకా దావీదులకి భయం వచ్చేసింది. కారణము పాపం ఉన్న భయం ఉంటుంది, అంతే. భయం వచ్చేసింది. కన్ఫ్యూజన్ స్పిరిట్ వచ్చేసింది. సింహాసనం విడిచిపెట్టేశాడు. కాలి నడకన కాలుకి చెప్పులు కొల్లేవంట తమ్ముడా. కాలుకి చెప్పులు కొల్లు. కాలుకి చెప్పులు లేకుండా ముసుకేసుకొని కన్నీరు కాలుస్తా ఎక్కడికి వెళ్తున్నాడంట? ఆ కొండలకు వెళ్తున్నాడంటండి. దావీదు చేసిన పాపము ఆ దేశం మొత్తం ఏడుస్తుంది. ఆ దేశం మొత్తం ఏడుస్తుంది. రాజండి దావీదు. దావీదు తప్పిపోయాడు. సంఘ కాపులు తప్పిపోతే సంఘ బిడ్డలు తప్పిపోతారు. సంఘ బిడ్డలు తప్పిపోతే మన గ్రామం తప్పిపోయింది. మన గ్రామం తప్పిపోతే మన రాష్ట్రం తప్పిపోయింది. రాష్ట్రం తప్పిపోతే దేశమే పాడైపోతుంది. ఏదైనా ఈ దేశంలో బాగుపడాలంటే అది నీ వల్లే, నా వల్లే అయింది. హల్లెలూయా. మన వల్లే క్షేమం ఈ దేశానికి, అంతే. నువ్వే తప్పిపోతే ఇంక ఈ దేశాన్ని, పట్టణాన్ని ఎవరు కాపాడతాడు? నువ్వే తప్పిపోతే నీ కుటుంబానికి ఎవరు కాపాడతారు? నీ డబ్బు కాపాడిద్దా? నీ ఆస్తి కాపాడిద్దా? ఏది నిన్ను కాపాడలేదు. దేవుడు అంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున దావీదు రాజు పొజిషన్లో ఉండి చెప్పులు లేకుండా తలకి తల కట్టుకొని ఫిలిస్తీన్లకు భయపడి, కుమారుడికి భయపడి చంపేశాను. ఒంటరిగా వెళ్తున్నాడు, ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. కొండల్లోకి వెళ్తున్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడో అదే స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు కూడా నిన్ను ఎక్కడి నుంచి లేపాడో, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఒకప్పుడు ఆత్మీయ ప్రారంభంలో ఎలాంటి ప్రార్థన, ఎలాంటి అభిషేకము, ఎలాంటి ఉద్యమంలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఎలాగున్నావు? ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? నువ్వు, నీ బిడ్డలు ఎలాగున్నారు? నీ కుటుంబం ఎలాగుంది? ఇప్పుడు సరి చేసుకుందామా?
విడిచిపెడదామా దేవుని సన్నిధిలో? ఈ రోజున మనం ఒప్పుకుందామా? ఈ రోజున నీ పాపం ఎంత బాధిస్తుందంటే, దేనికోసం నువ్వు ఏడవండి, దేనికోసం నువ్వు ఏడవ, నీ పాపం నిన్ను బాధిస్తుంది. నేను ఎందుకు చేశాను రా ఈ పాపం అని ఎంత ఏడిపించింది అంటే అంత ఏడిపించింది నీ జీవితంలో. ఎందుకు నేను తప్పు చేశాను, ఎందుకు ఈ తప్పు చేశాను అని చెప్పి ఎంత బాధ పెట్టింది తెలుసు, ఎంత బాధ పెట్టిందా. ఒక చెల్లి తను ఎంతో పాపంలో ఉంది. దేవుడు ఆ చెల్లిని బయట తీసుకొని వచ్చి రక్షించి, పేద కుటుంబం, బాగా చదివింది, మా స్టూడెంటే, రక్షించబడింది, దేవుళ్ళో ఉంది, డాక్టర్ సీట్ వచ్చింది. ఎవడో తగిలాడండి, ఆడికి క్యాన్సర్ అంట, నేను ప్రేమిస్తున్నా అన్నాడు. మరి ఏం మాయ మాటలు చెప్పాడో తెలియదు. పెయింటర్ వాడు ఊబిలో పడిపోయింది. వాడిని నిన్నే తెలిసింది నాకు అని పెళ్లి చేసేసుకుందని. ఎంత బాధేసిందంటే, ఈరోజు చూడండి, సాతాను లాక్కెళ్ళిపోయాడంతే. మళ్ళీ అదే మోసం చేశాడు సాతాను. మోసపరిచే ఆత్మ మోసం అండి. ప్రేమ అంటేనే మోసం. ఎవడైనా నీకోసం నువ్వు అంటే నాకు ఇష్టం అంటే మోసమే. దేవుని ప్రేమ కంటే ఈ లోకంలో ఎవరి ప్రేమ గొప్పది కాదు. అంతే, ఎవరిది కాదండి. ఎవరు నిన్ను ప్రేమించినా నిన్ను మోసం చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నిన్ను పొగిడేడు రా అంటే నిన్ను మోసం చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. మాయ మాటలు చెప్పాడు రా అంటే నిన్ను మోసం చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఎవరి స్వరం వింటావు? సాతాను ఒక స్వరం వింటున్నావా? గ్రహించుకో, ఇది సాతాను ఒక స్వరమా, దేవుని ఒక స్వరమా? ఇప్పుడు ఆ చెల్లి వల్ల చేసిన తప్పుకి ఆ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, గొడవలు అయిపోతున్నాయి. భయంకర పరిస్థితి. కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇప్పుడు తెలియదు, ఏం జరిగిందో తెలియదు. శాంసన్ కూడా దేవుడు అభిషేకించాడండి. శాంసన్ని ఫిలిస్తీన్ చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు కాపాడాలని దేవుడు అభిషేకించాడంతే. శాంసన్ పేరు చెప్తే ఫిలిస్తీన్ వణికిపోయేవాళ్ళండి. సాతానికి భయం. ఒకప్పుడు నీ పేరు చెప్తే సాతానికి భయం అండి. ఈ లోకంలో ఎవరికి నీవంటే భయం లేకపోతే వాడు భయపడతాడు నువ్వంటే. సాతానికి భయం ఒకప్పుడు, ఇప్పుడు వాడిని చూసి నువ్వు భయపడుతున్నావు. సాతానికి చోటు ఇచ్చాడు శాంసన్. దేవుడు చెప్పాడు ముమ్మారులో, శాంసన్ విడిచిపెట్టంటే విడిచిపెట్ల. అమ్మాయి శోధనలో పడ్డాడు. 2 కళ్ళు పోయినాయి, బోడిగుండు అయిపోయింది. తిరగలి విసిరివాడైపోయాడు. ఎంత భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు చూడండి. శాంసన్ తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. 2 సమూయేలు 16:21-22 కూడా చూద్దాం. ఇంకా దావీదు జీవితంలో ఇంకేం జరిగిందో చూద్దాం. 16:21-22 ఏమ్మా? నీ తండ్రి చేత నువ్వు పోయిన ఎడల అసహ్యుడు అయితివని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. కాబట్టి మేడ మీద అబ్షలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలు అందరూ తెలియనట్లుగా తండ్రి ఉపపత్నులతో కూర్చాలండి. అబ్షలోము దావీదు రహస్యంగా పాపం చేశాడు, ఎవరు తెలియదు. కానీ దావీదు కొడుకు అబ్షలోము సొంత తల్లులతోనండి, దావీదు భార్యలతో తన కుమారుడైన అబ్షలోము ఓపెన్ గా అందరూ చూస్తుండగా అబ్షలోము తన సొంత తల్లులతో పాపం చేస్తాడండి. ఎంత భయంకరం తెలుసా పాపము. నీ పాపం నేనేం చేసింది, నీ బిడ్డలు ఎక్కడ తీసుకొని వెళ్ళింది ఆలోచిస్తున్నావా? ఏదో అబద్ధం ఆడేస్తున్నావు. 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలండి అంటావు. ఈరోజు నీలో యథార్థత ఉందా? నీకు బిడ్డలు ఉన్నారా? జాగ్రత్త.
నీ బిడ్డని కంటెదురుగానే పెరుగుతారు. నువ్వేం చేసావో నీ బిడ్డలు ఎదుట కనపడిందా పాపం. నువ్వు వాడిని కొట్టడం వల్ల లాభం లేదు, వాడిని తిట్టడం వల్ల లాభం లేదు, వాడి ఇంట్లో బయటికి గెట్టడం వల్ల లాభం లేదు. మోకాలు వేసి ప్రభా నేను పాపినయ్యా, నా బిడ్డ నాశనం అవుతాను కారుకుని నేనే అని కన్నీరు కార్చినప్పుడే అప్పుడు నీ జీవితంలో నువ్వు చూస్తా ఆశీర్వాదం, అప్పుడు నీ జీవితంలో ఒక దేవుని చూస్తావు. చూడండి దావీదు పరిస్థితి. సొంత కొడుకే తల్లితో పాపం చేస్తాడండి. ఎక్కడా నీ సొంతంగా చెప్పట్లా. దావీదు చేసిన పాపము అతడితో ఆగిపోలేదండి, ఆగిపోలా. కన్నీరు కారుస్తున్నాడు దావీదు, కన్నీరు కారుస్తున్నాడు. ఈ పరిస్థితి తనకు వస్తుందని దావీదు ఎప్పుడు కూడా ఊహించలేదండి. తన బిడ్డలు అయిపోతారు, తన కుటుంబీలు అయిపోతాడు దావీదు కళ్ళలో కూడా అనుకోలేదండి, కళ్ళలో కూడా అనుకోలేదు. ఈరోజు మనము కూడా అంటాం, నేను కళ్ళలో కూడా అనుకోలేదండి నా కుటుంబం ఇలా ఉంటుందండి. కారణము మన పాపమే. ఇంకా చూద్దాం 2 సమూయేలు 12:7. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే సెలవిచ్చుదేమనగా చేసి చాలండి. ఒక దావీదు తను చేసిన పాపం 9 నెలలు కప్పిపుచ్చుకున్నాడు. ఎవ్వరికి తెలియదు. బైబిల్లో 9 నెలలు లేదు. వెచ్చివ గర్భం ధరించిన తర్వాత 9th మంత్లో మగబడిని జన్మించింది, పుట్టి చనిపోయాడు. అప్పుడు దాకా కూడా దావీదు తన పాప గ్రహింపులేడు. బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక నాతాను ప్రవక్తను పంపించాడు. గొర్రెలు కాదు కాబట్టి ఆ గొర్రెలు తగ్గట్టుగా ఒక స్టోరీ చెప్పగానే ఈ దావీదు అంటాడు, 6వ వాక్యం చదవము 12:6. వాడి కనికరం లేక ఈ కార్యం చేసినందుకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. 5వ వాక్యం కూడా చదువు. ఈ మాటలు విని ఆ మనుషుల మీద బహుగా కోపగించి యెహోవా జీవంతోడు ఏమంటాడండి, చచ్చిపోవాలంటున్నాడు. దావీదే అంటున్నాడు. అంటే ఇప్పుడు దావీదు చేసిన పాపానికి దావీదు ఏమవ్వాలి? ఆ స్టోరీ ఇలాగని ఈయనకి ఉక్రోషం వచ్చేసింది. చూడు ఎంత గ్రహింపు లేకుండా ఉన్నాడు. పాప గ్రహింపు లేని దావీదుకి అప్పుడుగా కథ చెప్తున్నా అది నా కోసమే అనేది ఉందా? ఇక్కడ కూడా మీరు కూర్చున్నారు, ఇంత వాక్యం అంటున్నారు, నాకు కాదు నీ వాక్యం. ఎవరికోలే, ఎవరికో అట్ట కూర్చున్నారు. కానీ అలాగే కూర్చున్న దావీదు గారు కూడా ప్రవక్త వచ్చి వాక్యం చెప్తుంటే నాకు కాదు ఈ వాక్యం, నాకు కాదులే అని చెప్పి చక్క కూర్చున్నాడు దావీదు. మళ్ళీ అయ్యగారే సలహిస్తున్నాడు, ఏమని వాడు చావాలి అంటున్నాడు. ఈ ప్రవక్తకి అరే బాబు నువ్వేనా వాడే, నువ్వే ఆ వ్యక్తిది. మన ఇప్పుడు ఎలా కూర్చున్నావు? నాకు కాదులే. ఇదిగో ఈ వాక్యము ఇంకే బాధ గుర్తుంది అక్కడ కూర్చున్నాడు. ఆమె నన్ను అడిగిందిగా, ఆమెకి ఇది ఇంకే, ఇది ఆయనకే. బాగా చెప్తున్నాండి ఆయనకి. నీకేంటో మరి, నీకేం లేదా వాక్యం ఇక్కడ? నీకేం నేను ఎందుకు కూర్చున్నాను? తల్లి ఇంటికి వెళ్ళిపోక నీతో దేవుడు మాట్లాడినప్పుడు ఎందుకు నీకు ఇక్కడ ఎందుకు నీతో? దావీదు గారిలో కూర్చున్నావా? ఇక్కడ నువ్వు కూడా నాకు కాదులే సలహా ఇస్తాడు మళ్ళీ సేవకుడికి. వాడిని చంపేద్దాం అంటున్నాడు, అంతే. నువ్వేరా అనగానే అప్పుడు అయ్యగారికి గడ్డ వణికిపోయాడు. నన్ను చంపే అన్నలా. అప్పుడు ఏమన్నాడంటే వెంటనే దావీదు, అయ్యా ఆ పాపిని నేనే, నన్ను క్షమించయ్యా అని. ఈరోజు అదే నేనైతే ఏమంటారు? అమ్మా నువ్వేనమ్మా ఆ వ్యక్తివి, నువ్వే సస్తే సావని దెత్తుకు పోయింది, ఎందుకు నాకు బతుకున్నావుంటే లేకపోయినావు అని అంటావే తప్ప నుంచి ఏ అయ్యారు అంటే ఇలాగే అంటారు.
అమ్మా ఇది సరి చేసుకోమా, ఎందుకు కోపం, దీనివల్ల నీకు ఏదో వస్తారని ఇప్పుడు అనిపిస్తుంది, చాలా ఇంకా అనిపిస్తాడు పోతుంది అని అంటారే తప్ప మా రోజులు బట్టి అసలు ఒప్పుకోరు. ఆ శ్రమ, ఆ నరకం, ఆ బాధలు, ఆ కష్టాలు అనుభవిస్తానికి ఇష్టపడతాం తప్ప సరి చేసుకోవటానికి మటుకి ఇష్టపడము. అప్పుడు ఆ దావీదుని పరుపు తేలిపోయినట్టుగా పశ్చాత్తపడి కన్నీరు కాస్తున్నాడు. కానీ ఈ లోపల దావీదు జీవితంలో ఒక నష్టం వచ్చేసింది. బిడ్డను పోగొట్టుకున్నాడు. అబ్షలోముడికి చెట్టుకి వేలాడుతున్నాడు, చంపి వేయబడ్డాడు. అమ్నోను చంపి వేయబడ్డాడు. తామారు చెంపి వేయబడి ఇంట్లో ఎక్కడ మూల కూర్చుంది. దావీదు కుటుంబ చరిత్ర చూస్తే విచ్ఛిన్నమైంది. కారణము దావీదు చేసిన ఒక్క పాపమే. మరి నువ్వు ఎలాగున్నా, ఈరోజు నీ జీవితం ఎలాగుంది, ఈరోజు నీ బతుకు ఎలాగుంది ఆలోచిస్తున్నావా? సరి చేసుకోగలుగుతావా? కీర్తన 51:1 వాక్యం. కీర్తన 51:1. కీర్తన 51:1. దేవాని కృప చొప్పున నన్ను కరుణింపు, బాహులేమో చొప్పున నా అతిక్రమను తుడిచివేయము, నా దోషము పోనట్లు. అదంతా చదివితే దావీదు తన పశ్చాత్తాప ప్రార్థన, కన్నీరు కారుస్తున్నాడు. సరి చేసుకుందాం. ఇదే పాపంలో బతుకుతానికి మనం రోమపత్రిక 7:19 వాక్యం. అపోస్తలుడైన పౌలు కూడా కన్నీరు కారుస్తున్నాడు. రోమ 7:19. నేను చేయగలను నేను చేయక చేయగలను కీడే చేస్తున్నాను, చేసినలా చేయనని నా యందు పాపమే కానీ నేను కాదు. కాబట్టి మీరు చేయవలసిన కొన్ని కీడు చేయాలని కనబడుచున్నది. కానీ నాలో ఉన్నది ఉన్నట్లు కనపడుతుంట. పౌలు అంటున్నాడయ్యా, నాలో ఒక పాపం ఉంది అని చెప్పి దినదినము దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కాలుస్తా పశ్చాత్తాపడుతున్నాడండి. మరి నువ్వు పశ్చాత్తాపడతావా? మరి సరి చేసుకుంటావా? ఈ రోజున నీకు పాపం మీద జయం కావాలంటే 3 రకాలు ఉన్నాయి. ఆ 3 మీద నువ్వు ప్రార్థించేసుకుంటే నువ్వు జయిస్తావు ఈ లోకంలో. మొట్టమొదటిది చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:5 వాక్యం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:5 వాక్యం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలంటే 6 రకాల పాపాలు నువ్వు దాన్ని చంపేయాలి. చంపాలంటే నువ్వు చంపబడితేనే నువ్వు బతుకుతావు. నువ్వు చంపలేదు అనుకోండి, అది నేను లేపింది, అప్పుడప్పుడు లేపింది. చాలా మంది అంటారు, ఏమ్మా పాపాలను ఒప్పుకున్నావా? ఒప్పుకున్నానండి. ఇంకా చెప్పేసుకున్నానండి. మరి ఇప్పుడు ఎందుకు లెక్కిస్తుంది? ఇది లగలేదనుకో నోరు పోయి అప్పుడప్పుడు నాలుకని ఆడిస్తారు. చాలా ఇంకా నీ పాపములు నువ్వు 6 రకాలు ఉన్నాయి. ఈ పాపాలను నువ్వు చచ్చిపోవాలి. ధనములో చచ్చిపోవాలి, కామములో చచ్చిపోవాలి, అపవిత్రతలో చచ్చిపోవాలి. వీటిని చచ్చిపోతేనే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నువ్వు భూస్థాపితం అయ్యావా? బాప్టిజం తీసుకున్నప్పుడు భూస్థాపిత ఆరాధన జరిగింది. అది బాప్టిజ ఆరాధన.
బాప్టిస్ ఆరాధన అంటే ఏంటి అనుకుంటున్నావు? 2 ఆరాధనలు ఉంటాయి మనకి. ఒకటి బాప్టిస్ అప్పుడు భూస్థాపిత ఆరాధన జరిగింది. రెండో భూస్థాపిత ఆరాధన నిజంగా నువ్వు మరణించినప్పుడు, నువ్వు సమాధి పెట్టినప్పుడు అప్పుడు ఒక భూస్థాపిత ఆరాధన జరిగింది. నువ్వు బతుకుండగానే ఒకటి భూస్థాపిత ఆరాధన జరిగింది. అంటే నీ పాపం నువ్వేం చేస్తున్నావు? చచ్చిపోతున్నావు. దాన్ని నువ్వు బాధ పెట్టేస్తున్నావు. చెప్పబడిందా? మరి ఈ 6 రకాల పాపాలు దాంట్లో నువ్వు ఉన్నావు. డబ్బులు చచ్చిపోయావు, చచ్చిపోవాలి. ఈరోజు మనకి డబ్బు మీద ఆశ. ఏసేపు చూస్తే, ఏసేపు వాళ్ళందరూ గోతిలో పడేసిన అక్కడి నుంచి కైపుకు చేసింది ఒక అమ్మాయి వచ్చి నేను ప్రేమిస్తే పాపం చేయమన్నా కూడా పారిపోయాడు, జైలుకి వెళ్ళాడు. కానీ ఏసేపు పాపంలో చచ్చిపోయాడు. ఏసేపు దగ్గరికి పాపం ఎత్తుకుంటా వచ్చిన ఏసేపుని ఏమీ చేయలేకపోయింది. ఒకరోజు అగస్టిన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఒక తల్లికి 12 మంది బిడ్డలు, దాంట్లో ఒక అగస్టిన్ ఆకురాడు. వీడు మహాదూరుడు. ఇతడు ఎంత అల్లుడు అంటే వీధికి ఒక అమ్మాయి ఉంటుంది, వీడి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ. అసలు ఆడపిల్లలతో నెక్స్ట్ ఆడపిల్లలతో ఉంటాడు మనడు, అంత పిచ్చి. ఆ తల్లి రోజు తన కుమారుని ఇంటికి రాగానే అక్కడ మంచం మీద మోకరించి ఏడుస్తా ప్రార్థించాడు. ఒకరోజు దేవుడు ఆ బిడ్డను దర్శించాడు. మారు మనసు పొందుతాడు. బయటకు తీసుకెళ్ళి వెళ్తున్నాడు. అగస్టిన్ వెళ్తుంటే ఒక నెస్కెట్ దగ్గర ఈ గర్ల్ ఫ్రెండ్ హాయ్ అగస్టిన్ పని వెళ్ళిపోతాడు. హాయ్ అగస్టిన్ వచ్చింది. అగస్టిన్ ఏంటి నేను అంటే ఎవరు నువ్వు అన్నాడు. నేను అగస్టిన్ అంటే ఆ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఈ అగస్టిన్ వేరే. ఇంకంతే, చచ్చిపోవాలంటే నీకు ఏ అమ్మాయిని చూసినా, ఏ వ్యక్తిని చూసినా పెంట వలె ఈ లోకం అసహించుకోవాలి, చచ్చిపోదు. రెండోది ఏం చేయాలంటే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దోషణ, మీ నోట బూతులు ఏం చేయాలంట? విసర్జించడం అంటే అసహించుకోవటం. అంటే కోపము, ద్వేషము, పగ, ఈ నోట్ల బూత్ వినక విసర్జించాలంట. విసర్జించాలి అంటే ఇప్పుడు చూడండి, మనం విసర్జిస్తున్నాం. విసర్జించడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం 2 కిలోలు పెట్టి చక్కటి గోంగూర మటన్ చేసుకున్నాం, కడుపు నిండా తిన్నాం. ఒక 2,000 పెట్టి కొనుక్కున్నాం, మటన్ తిన్నాం. తిని వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు అదంతా వెళ్ళిపోతుంది. అమ్మ నా 2,000 వెళ్ళిపోతుంది, నా గోంగూర వెళ్ళిపోతుంది, నా మటన్ వెళ్ళిపోతుంది, మేము తెచ్చుకుంటాం దాన్ని అని విసర్జిస్తాం. అట్టని పాపాన్ని విసర్జించాలి. మనం విసర్జించట్ల. నువ్వు విసర్జించట్లేదంటే మళ్ళీ తెచ్చుకున్నట్టే ఇవన్నీ. ఈ నోట్లు బూతులు వస్తున్నాయి, పాపం ఉందా, వేషం ఉందా, విసర్జించాలి. మొత్తం మంత్రులేమో చంపాలంట. రెండోది విసర్జించాలంట. ఆఖరిది 9వ వాక్యం చదువు. ఒకరితో ఒకరు అబద్ధమాడుకుడి ఏమైనగా ప్రాచీన స్వభావం పరిత్యజించాలని. దానికి ఏం ఇచ్చారంట? ప్రాచీన స్వభావం. ఒకరితో ఒకరు అంటే ప్రాచీన స్వభావం, పాత స్వభావం ముందు ఎలా జీవించో దానికి ఇప్పుడు నీకేం కావాలి? విడాకులు కావాలి. ఎవరితో విడాకులు? పాపంతో. నీ భర్తతో కాదండి, నీ భార్యతో కాదు విడాకులు. ఇప్పుడు మనం ఎవరికి విడాకులు ఇస్తున్నాం? పాపానికి మటుకు విడాకులు. భార్య ఒక మాట, భర్త ఒకటంటే వెంటనే సూట్ కేసు లేదు. పెద్దలు సేవకి వెళ్తారంటే టీపీ అమ్మకాలు చెప్తా ఉంటారండి. దీపం ఎందుకు వస్తారు అండి? మాకు ఎప్పుడు రెడీగా సూట్ కేసు ఒకటి ఉంటుంది, దాంట్లో 3 జతలు ఉంటాయి. ఎప్పుడు ఫోన్ వస్తే తెలియదు, అప్పుడు నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ వాళ్ళని చాట్ ట్రాన్స్ఫర్ అనగానే అది ఎవరికి చెప్పరు. నెక్స్ట్ ఆదివారం వాళ్ళు ఉంటారో కూడా తెలియదు. ఆ పైన అధికారులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. మరి మీకు ఫోన్ వచ్చిందాక ఏమైనా అన్నారనుకో, వెంటనే తగ్గట్టు మాకు పెట్టి మీకు రెడీగా పుట్టింటికి వెళ్ళిపోతారు. గబగబ తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? నేను ఒక్క మాట కూడా అనుకుంటుందండి, మిమ్మల్ని అనాథలు అంటే ఎంత ధైర్యం కావాలి కానీ, ఎంత ధైర్యం కావాలి మిమ్మల్ని ఒక మాట అనాథలు అంటే. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారండి పొగజాతలు. అది నిజమేనంటారా? ఒప్పుకుంటారు, నిజమే. అది ఎందుకు కాదు?
దాంట్లో మొన్న ఒక అయ్యారండి పాపం, అవును మీటింగ్కి వెళ్తే ఆమె వచ్చాడుతుంది, ఆఖరి వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వాక్యం నేనే చెప్పాలి. అప్పటికి చాలాసేపు నన్ను కూర్చోబెట్టి వెళ్తున్నారు, పాట పాడుతూనే ఉన్నారు. ఇది ఆఖరి పాట అని ఇచ్చాడు. అప్పుడే ఆ లోపలికి వచ్చింది. అయితే నేను వాడతానండి, నేను పాడేది ఆయన కసురుకున్నాడు. నేను అనుకున్నాను అబ్బాయి అయ్యి చదివితే అంత చూసిందని కళ్ళు పెద్దగా చూస్తున్నాను. నేను కూడా చూశాను చూడగానే నేను అనుకున్నాను అమ్మాయి అయ్యగారు చాలా గట్టిగా ఉన్నాడు, అందరి ముందు పని కత్తిచ్చాను. ఆ పాట పాడగానే మళ్ళీ ఇంకో పాట ఆమె ఇచ్చానండి. ఇచ్చాను, కళ్ళు పెద్ద చేసిందిగా. కంటితోనే జవాబు చెప్తారండి మీరు, ఎక్కడ అవుతున్నారు మీరు? కళ్ళుతోనే జవాబు చెప్తారండి, కళ్ళుతోనే సైజ్ చేస్తారండి, కళ్ళుతోనే ఏదైనా చేస్తారు. ఒక ఆమె ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు నేను చాలాసార్లు చెప్పినట్టాను. అయ్యగారు వాక్యం చెప్పిన తర్వాత చెప్తా అమ్మ మీ సంఘంలో ఎంతమంది మీ మొగలు భయపడుతున్నారు అని అనగానే ఆ సంఘంలో అందరు ఎత్తారంటండి, అందరు ఎత్తారు. ఇంకొకరు అనుమానం వచ్చిందంట, నా సంఘంలో కూడా ఎంతమంది భయపడుతున్నారు నా విశ్వాసం. పాపం భార్యను చూసి కనుక్కుందామని నెక్స్ట్ ఆదివారం ఆయన గుడికి వచ్చిన తర్వాత వాక్యం చెప్తా, అరే ఇక్కడ ఎంతమంది మీ భార్యలకు భయపడుతున్నారు, యథార్థంగా చేయొద్దంటే ఒక్కడు తప్ప అందరూ ఎత్తారంట చెయ్యి. అప్పుడు ఈ పాస్టర్ గారు అనుకున్నారంట, బా పక్కన ఉన్నాడు ధైర్యవంతుడు అనుకుని ఈ సేవకుడు చాలా ఆనందపడ్డాడంట. ప్రార్థన అయిపోయిన తర్వాత అనిపించాడంట, అరే నా పొరుగు మీద పెట్టి ఉంటాడు అంటాడంట. ఏంటో ఉండేదంటే అది కాదు, ఒక విషయం చెప్పాలి అంట. అయ్యారు నేను కూడా అలాగే ఎత్తుదాం అనుకున్నాను, మా ఆవిడకి చూసా కళ్ళు దించాడు నేను కళ్ళతో అంతే దెబ్బకు దించేశాడంట. అరే నువ్వు కూడా భయపడుతున్నావా అండి? ఎలా ఉన్నామా? నువ్వు తక్కువ చేయట్లేదు, కానీ స్వతంత్రం మీద మిమ్మల్ని అడగలుగుతాను తప్ప మళ్ళీ ఇంకొక చర్చలో కొత్తగా వెళ్ళి అన్నాను అనుకోండి, రెండోసారి నేను రాయండి. కానీ మీరంటే నా కోసం ప్రార్థన చేసే తల్లి, మీరు అలా ఎవరు ఉంటారని నాకు తెలుసు. కానీ ఎప్పుడైనా మళ్ళీ సాతంగా నేను ఇది పనిచేసే దేవుని భయం అంతే. అందుకని ముందు జాగ్రత్తగా మిమ్మల్ని వాడు లేపకూడదు అనమాట, మిమ్మల్ని వాడు మళ్ళీ తోడకూడదు. అందుకని ఆ భయం కొద్ది ముందుగా మిమ్మల్ని గుర్తుతూ ఉంటాను అనమాట. ఆ టైంకి వాక్యం మీకు గుర్తుకు రావాలని, ఆ వాక్యం మీకు గుర్తుకు రావాలని అంతే. విడాకులు ఇచ్చేయాలి, వాటికి విడాకులు ఇచ్చే అబద్ధాలు విడాకులు, లోకానికి టీవీకి సినిమాకి విడాకులు ఇచ్చేయాలి. వచ్చిన విడాకులు ఇస్తావా? ఏసు రక్తం నేను పిలుస్తుంది వచ్చిన, కల్వరి రక్తం నేను పిలుస్తుంది వచ్చిన. 40 దినాలు విరామం లేకుండా ప్రతిరోజు మానకుండా ఆయన సన్నిధికి వచ్చాం, శిలువ ధ్యానాన్ని ధ్యానించాం, కన్నీరు కార్చాం. అదే రక్తం నేను పిలుస్తుంది. పాత నిబంధనలో క్షమాపణ ఉంది, శిక్ష ఉంది. కొత్త నిబంధనలో క్షమాపణ ఉంది, శిక్ష ఆయన మోసాడు, శాపం ఆయన తీసుకున్నాడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డ శాపం అనిపిస్తుంది, నీ కుటుంబ శాపం అనిపిస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను విడిపిస్తాను, ఆ బంధకాల నుంచి విడిపిస్తాను. అందరు లేచి నిలబడదాం. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం కాల సమయంలో మనం సరి చేసుకుందాం. నీకు పాపం మీద చేయముంది, లోకాశ్చర్య మీద నీకు చేయముంది. నువ్వు అనుకోవద్దు నాకు పాపం మీద చేయలేదు అనుకో. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, కోపం పోవట్లా, ఇంత ప్రార్థన చేస్తున్నా, నాకు చెడు ఆలోచన, చెడు తలుపులు, చెడు కోరికలు కలుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు, విసర్జించు, చంపు వేసుకో, పరిత్యజించంటున్నాడు. నీకు పాపం మీద చేయముంది. ఈ రోజున కన్నీరు కాలుతాం, యేసయ్యా నాకు పాపం మీద చేయము కావాలి, నాకు పాపం మీద చేయము కావాలైనా అడుగుదాం. దేవుడిని వచ్చా, దేవుడిని అడుగుదాం. ఏదో వచ్చిన సరిచేపడదాం. ఆదామవ్వతో ప్రతిదినము దేవుడు మాట్లాడాడు. కానీ సేవకుడితో ఉన్నప్పుడు, సంఘముతో ఉన్నప్పుడు సాతాను అవ్వతో మాట్లాడు. నువ్వు సంఘబిడ్డలతో సేవకుల ఐక్యతలో ఉన్నప్పుడు సాతాను నీతో మాట్లాడతాడు. సాతాను ముట్టలేదు. ఈరోజు నువ్వు బయటకు వచ్చేసావు. అందుకని సాతానుగా నిన్ను, నీ కుటుంబాన్ని నలుగొట్టేస్తున్నాడు. ఇదిగో దేవుడికి విడుదలిస్తున్నాడు. ఈరోజు నీకు విడుదల కయ్యంతో దేవుడు చెప్తున్నాడు, కయ్యను నీకెందుకు కోపం, నీ పాపం
వాకిట్లో ఉంది, నీ కలుపు దగ్గర ఉంది, నా బిడ్డలారా జాగ్రత్త. అది నేను ఏలుబడి చేసింది, దానికి వాంఛ కలిగింది, అది నేను చంపేస్తుంది. ఒక రోజున సరి చేసుకుందాం. యేసయ్య కయ్యంత అంటాడు, నీకెందుకు కోపం అన్నాడు. ఒప్పుకోలేదు. దేశదిమ్మరైపోయాడు. దావీదు చేసిన పాపం అమ్నోను తాబర్ మీద పడి, అబ్షాలోము మీద పడి విచ్ఛిన్నమైపోయింది కుటుంబం. కానీ కొత్త నిబంధనలో దేవుడు అంటాడు, నీ క్షమాపణ, నువ్వు చేసిన పాపను ఒప్పుకుంటే నీ బిడ్డల మీద పడదు. 1000 తరాలు దీవుని చూస్తూ దేవుడు అంటున్నాడు, శాపాన్ని కొట్టివేస్తాను, కీడును కొట్టివేస్తాను అంటున్నాడు. సరి చేసుకుందాం. ఈరోజు సరి చేసుకుందాం. కన్నీరు కాలుదాం. ఈరోజు మనకి ఎంత విడిచిపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము ఎంత బలహీనంగా ఉన్నా, నువ్వు ఆశించిన పరిశుద్ధత మాలో లేకపోయినా మా పట్ల నువ్వెంతో ప్రేమ చూపిస్తున్నావయ్యా. మేము నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. మమ్మల్ని ప్రేమించే రోజు హెచ్చరించిన విధానానికి స్తోత్రం అయ్యా. నువ్వు మా పట్ల తండ్రి నమ్మకస్తుడిగా ఉన్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. ఎవరు మమ్మల్ని ప్రేమించకపోయినా నువ్వు ప్రేమిస్తున్న దేవుడు. ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం. ప్రభా మా పట్ల నమ్మకంగా యేసయ్యా, నీకు మా ప్రాణాత్మ శరీరాన్ని సమర్పిస్తున్నామని దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపపడదాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు చూస్తున్నాడు. మన స్థితిని మార్చడానికి, మన పరిస్థితిని మార్చడానికి ఈ మధ్యాహ్నం దేవుడు మన ప్రేమతో హెచ్చరించాడు. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నామో, లోకం చెప్తున్నట్లుగా నడవాలని కోరుకుంటున్నామా? ఆత్మ పూర్ణుడైన పరిశుద్ధాత్మ చెప్తున్నట్లుగా నడుచుకోవాలని కోరుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. నీ పట్ల నా పట్ల దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు బిడ్డలారా. ఆయనే కనుక మన పట్ల నమ్మకత్వాన్ని చూపించకపోతే ఈరోజు మనం ఎక్కడో నశించేవారము. కానీ ఈ సంఘములో మనం నిలబడ్డామంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఇప్పటి వరకు పాప జీవితాన్ని జీవించాం. భయంకరమైన అపవిత్రమైన మాటలు మన నోటి నుంచి పలికేమేమో, కానీ నీవే మాకు చాలయ్యా. ఈ మధ్యాహ్నం మాకు చాలయ్యని ఒక్క తీర్మానంతో మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. నమ్మకమైన దేవుడవైనా చాలు యేసయ్యా.
థ్యాంక్ యూ నాయనా. నా గాయాలు రేపుతున్నా, అనేక మంది నా గాయాలు రేపుతున్నా, నేను యథార్థంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. ఎస్, ఈ స్థలంలో దేవుని సన్నిధి అల్లాడుతుంది. అంచెలంచెలుగా దేవుడు ఇంకా మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి. థ్యాంక్ యూ లార్డ్. పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, నువ్వు నేను మనందరూ ఒక పరిపూర్ణతలోకి వెళ్ళడానికి ఈ మధ్యాహ్న దేవుడు ఒక విశేషమైన కృప చూపిస్తున్నాడు. ఒక విశేషమైన కృప చూపిస్తున్నాడు. ఆయన అభిషేకాన్ని తొలగిస్తున్నాడు. ఆయన ప్రసన్నతను తొలగిస్తున్నాడు. ఎవరైతే నమ్ముతున్నారో వారందరినీ దేవుడు అతి పరిశుద్ధతలోకి నడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. అతి పరిశుద్ధతలోకి వెళ్ళాలని కోరుకున్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడా, ఈ మధ్యాహ్నం అభిషేకం నీకు అవసరము. ఆయన శక్తి నీకు అవసరం అంటున్నాడు. గట్టిగా చెప్పగలుగుతామా? మీరు చెప్పలు కొడుతుండగానే మనలో బలహీనతలు కాల్చబడబోతున్నాయి. మనలో పాపపు కార్యాలు లైవైపోతున్నాయి. థ్యాంక్ యూ మస్తి కరవగలవా. yes power 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 power. ఈ మందిరం అగ్నితో నింపబడదు గాక. ఆయన నిన్ను మంది బయలుదేరేందుకు రుబశరవలి కరవగలవా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు పిల్లలారా. మనందరి దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను ఒక వర్షం వల్ల కుమ్మరిస్తున్నాడు. వర్షపు దారులు నేను చూస్తున్నాను దర్శనము. నీ హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. నీ సంఘంలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. అనేకమైన పోరాటాలు జరుగుతున్నాయి. అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు, నా ప్రేమ మిమ్మల్ని నిలబడుతుంది అంటున్నాడు. నా కృప మిమ్మల్ని కాకి పోదు అంటున్నాడు. చాలా పోరాటాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబాల్లో, మీ సంఘంలో దుష్టుడు విజృంభించడం నేను చూస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నా కృప మిమ్మల్ని దాటిపోదు, నా ప్రేమ మిమ్మల్ని విడిచిపోదు. పర్వతాలు తొలగిన, మెట్టలు తక్కలిన, నా కృప మిమ్మల్ని విడిచిపోవడం వాగ్దానము ఈ మధ్యాహ్నం సంఘానికి నేను ప్రకటిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఎవరున్నారు వెళ్ళారా? కష్టంలో ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపంలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి ఇంకా పాపంలోకి నెట్టే స్నేహితులే ఉన్నారే కానీ పాపం నుంచి బయటకు వచ్చే స్నేహితులు ఉన్నారంటే అది యేసయ్య ఒక్కరు మాత్రమే. అది యేసయ్య ఒక్కరు మాత్రమే. నిలవరండి. మన కష్టంలో ఉన్నప్పుడు మన స్నేహితులు మనతో నిలవలేరు. డబ్బు ఉన్నప్పుడే మనతో ఉంటారు. ఆరోగ్యం ఉన్నప్పుడే మనతో ఉంటారు. నువ్వు బలహీనమైనప్పుడు, డబ్బు లేనప్పుడు నీ స్నేహితులు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నిన్ను నన్ను ధైర్యపరిచింది మన యేసయ్య నమ్మకత్వం మాత్రమే. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు గుండె జారిపోయిన పరిస్థితి ఎంతమందికి కలగలేదు ఇక్కడ. నీ సమస్య నీ గుండె జారినట్టు చేసింది. నష్టమే మనకి మిగిలిపోయింది. కానీ దేవుడు మనల్ని చాలా ప్రేమించి సజీవంగా ఉంచుతున్నాడు పిల్లలారా. థ్యాంక్ యూ లార్డ్. కష్టకాలమందు గుండె జారిపోయిన, నష్టమే మిగులుచుండిన, కష్టకాలమందు గుండె జారిపోయిన, నష్టమే మిగులుచుండిన, సాయము చేసే
నువ్వు ఇచ్చిన గొప్ప సన్నిధికి స్తోత్రం రచనైనా సంఘాన్ని సంఘ బిడ్డల్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. పాపం లేని సంఘముగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. మీ రాకని ఎదుర్కొనే సంఘంగా ఉజ్జీవపరిచి మా సంఘం ద్వారా, ఈ సంఘం ద్వారా మమ్మల్ని మా అందరి ద్వారానైనా ఈ స్తుతి ఆరాధన అంతటి ద్వారా సమస్త మహిమ మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూర్చోండమ్మా. అది ఈరోజు వాక్యం అందించినటువంటి రాజశేఖర్ పాలు గారికి, అలాగే మరి ప్రార్థన చేసి పాట పాడినటువంటి సహోదరి సిస్టర్ గారికి కూడా సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఇప్పుడు కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవాల్సింది ఎవరైనా ఉన్నట్లయితే వచ్చి సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. కృతజ్ఞత కానుకలు లేని పక్షంలో సంఘ కానుకలు సమర్పించుకుంటాం. పాట పాడుతుంది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నా హృదయమర్పింతును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ తీసుకెళ్తారు. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఆశ్చర్యకరణ ఆలోచనకర్త, నిజరగు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ రెక్కల కృపాచాటును కాచి భద్రపరిచావు తండ్రి నాయన ప్రభా. ఎక్కడైతే ఒక్కరిద్దరు ప్రార్థిస్తారు వారి మధ్య నన్ను అనుసరించిన తండ్రి నాయన, ఈ యొక్క పునరుత్థాన దినమందు ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు ప్రభా, నిన్ను గర్పరచుటకు దేవా మాకు ఇచ్చిన గొప్ప సమయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన ప్రభా.
ప్రార్థనతో ప్రారంభించిన ఈ ప్రార్థన ఆదరించేంత వరకు మీరు అధిపతిగా ఉండి నడిపించిన విధానానికే స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. నాయన నీ కృపలో నీ కాపుదలతో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. నాయన ముఖ్యంగా ప్రభ మొరపెట్టించున్నాము తండ్రి. నాయన ప్రభ మా దైవచనుడు ప్రభ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభ. దూర ప్రయాణం వెళ్ళి ఉండగా నాయన సురక్షితంగా క్షేమంగా తండ్రి మరలా మా మధ్యకి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన అదే రీతిగా తండ్రి నాయన చెప్పబడిన వాక్యం కొరకు మొరపెట్టించున్నాము తండ్రి. అది మా హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభా అనుదినము ధ్యానించే వారు పెట్టి వారే ఉంటాకు సహాయం దయచేయండి ప్రభా. ఇంతవరకు తండ్రి నాయన ప్రార్థన ఎంత మీరున్నారు ప్రభా, పాటలు ఎంత మీరున్నారు తండ్రి. మీ యొక్క మాటల ద్వారా తండ్రి మా హృదయాన్ని తాకినందుకు స్తోత్రాలు చేర్చుకున్నాం తండ్రి. మమ్మల్ని మేమందరూ సరి చేసుకొని తండ్రి నాయన వాక్యానుసారంగా జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడైతే తండ్రి నాయన ఏ బిడ్డ ఏ సమస్యతో వచ్చిందో ప్రభా మాకైతే తెలియదు, కానీ సమస్త జరిగిన సర్వాధికారి కనుక తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి తండ్రి నాయన మరొక సమస్య నుంచి బాధల నుంచి బిడ్డతో దయచేయమని నాయన ఈ చిన్ని ప్రార్థన ఈ పాద సన్నిధిలో ధూపం వల్ల వేసుకోమని త్వరలో రాని నజరైన యేసు పరిశుద్ధ నామమున నేడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నాకు ఇలాక ఈ రాక వచ్చినగాక ఈ చిత్తం అపరాధం చేసి వారు మేము క్షమించే ప్రకారం అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధనకే కాక దుష్టుని తప్పించుము. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృపయించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృపరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఇక పాస్టర్ గారు ఇచ్చారు, మరి ఆయన చేత ప్రార్థన చేయించుకోవచ్చు, ఎవరు చేయించుకోండి. వస్తున్నారు.